ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కలిపి నిర్వహిస్తున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య వైరం ముదురుతోందా? ప్రకాశం జిల్లా పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతీస్తున్నాయా? జనసేనలో చేరాలని ప్రయత్నించిన వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరించారన్న వార్తలు నిజమేనా? ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా ఉన్నారా? అసలు ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ కేంద్రంగా ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య తప్ప టీడీపీ జనసేన పార్టీలకు చెందిన మరే ఇతర నాయకుల మధ్య కానీ కార్యకర్తల మధ్య కానీ సఖ్యత లేనట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా జరిగిన రాజకీయాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ప్రభుత్వ పనులు పక్కన పెట్టేసి తన వ్యక్తిగత పర్యటనలు చేయడం, పవన్ ను తక్కువ చేసి మాట్లాడిన టీడీపీ నేతల తీరు, ఇలా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను బయటపెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారంలో జరుగుతున్న రాజకీయమైతే మరో అడుగు ముందుకు వేసింది. ఈ రెండు పార్టీల మధ్య అంతో ఇంతో ఉన్న సంబంధాలను కూడా దెబ్బతీసే స్థాయిలో అక్కడ రాజకీయం ముదిరినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నిన్న మొన్నటి వరకు అంతా వైసీపీ కార్పొరేటర్లే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు, ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ మధ్య మేయర్తో పాటు కొందరు వైసీపీ కార్పొరేటర్స్ కూడా టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయారు. ఆయనతో సంబంధం ఉన్న మెజార్టీ సంఖ్య గల వైసీపీ కార్పొరేటర్లు జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. వీళ్లు 15 మంది ఉన్నట్టు సమాచారం. మరోవైపు రీసెంట్ గా సుమారు 21 మంది కార్పొరేటర్స్ టీడీపీలోకి వెళ్లిపోయారు. వీళ్లంతా గతంలో వైసీపీలో బాలినేని ఉన్నప్పుడు ఆయనతో కలిసి నడిచిన వాళ్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు అసలైన పాయింట్ గా మారింది. ఇప్పటికే టీడీపీ గూటికి చేరిన వాళ్లలో చాలా మంది బాలినేనితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మరో 15 మంది ఆయనతో పాటు నడిచి జనసేన గూటికి చేరితే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఈ 15 మంది బాలినేనితో కలిస్తే రీసెంట్ గా తమ గూటికి చేరిన 21 మందిలో ఎవరైనా తిరిగి బాలినేని గూటికి చేరితే అప్పుడు టీడీపీ కంటే జనసేన బలపడే అవకాశాలు ఉండడం ఎమ్మెల్యే దామచర్లను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. ఇదే చివరికి ఆ 15 మంది టీడీపీ నేతలు బెదిరించే స్థాయికి వెళ్లినట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. ముందు కాస్త పద్ధతిగా ఒత్తిడి తెచ్చి చివరికి బెదిరించేంత వరకు వ్యవహారం వెళ్లినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆ 15 మంది కార్పొరేటర్స్ పవన్ సమక్షంలోనే ఇప్పటికే పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారుతున్న కారణంగా ఆ పరిణామాన్ని టీడీపీ అనుకూలంగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయన కలుగ చేసుకోకుంటే అది జనసేన మనుగడకే ముప్పుగా మారే పరిస్థితి ఏర్పడిందనేది జనసేన నాయకుల నుంచి అంతర్గతంగా వినిపిస్తున్నమాట. ఈ రాజకీయం ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.